హాయ్ అండి, నా పేరు జయశ్రీ. వెల్కమ్ టు మామీ టాక్స్. ఈరోజు వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా, ఆ రోజు వ్లాగ్ అనమాట ఇది. ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్న చిన్న టెన్షన్ ఉంది, ఎగ్జైట్మెంట్ కూడా ఉంది. అందుకే త్వరగా లేచి కొంచెం ఇల్లంతా శుభ్రం చేసి ఫస్ట్ పూజ చేసుకుందాము, పూజ చేసుకొని వీడియో అప్లోడ్ చేద్దాము అని ప్లాన్ చేశాను. బట్ అది వర్కౌట్ అయిందా లేదా అని మీరే చూడండి. ఏదైనా కొత్త పని స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా పూజ చేసి స్టార్ట్ చేస్తానండి. అట్లీస్ట్ దీపం పెట్టి ప్రశాంతంగా దండం పెట్టుకునైనా స్టార్ట్ చేస్తాను. అప్పుడే పాజిటివ్గా అనిపిస్తుంది నాకు. నాకైతే అస్సలు ముగ్గులు రావండి. చిన్నప్పుడు వేసేదాన్ని, బట్ తర్వాత అలవాటు తప్పిపోయింది. ఇప్పుడు ఒక 3 లేదా 4 ముగ్గులు మ్యాక్సిమం అంతే. వాటిని తిప్పి వేస్తూ ఉంటాను. నేను డైలీ పెట్టను, ఎప్పుడు పెడితే అప్పుడు మాత్రం అలా వచ్చిన వాటినే వేస్తూ ఉంటాను అనమాట. వేదిక్ స్కూల్కి రెడీ అవుతున్నాడు. అంటే ఈ వీడియో షూట్ చేసే టైంకి సమ్మర్ క్యాంప్ అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ అయిపోయింది సమ్మర్ క్యాంప్. వాడు రెడీ అవుతున్నాడు, లేకపోతే వాడు కూడా వచ్చి నేను వేస్తాను ముగ్గు అని చెప్పి నాకు వచ్చిన ముగ్గును కూడా చెడగొడతాడు అనమాట. ముగ్గు కార్యక్రమం ముగిసింది. నెక్స్ట్ కిచెన్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి. క్యారెట్ ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా ఈజీగా అయిపోతుంది. క్యారెట్ని చిన్నగా తురిమి ఇడ్లీ పిండిలో కలిపి ఇడ్లీ పెట్టేయడమే. ఇడ్లీ అనేది హెల్తీ ఆప్షనే, బట్ దాన్ని ఇంకా హెల్తీ చేయడం కోసం కొంచెం వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటాను. ఫర్దర్ వ్లాగ్స్లో మీతో తప్పకుండా షేర్ చేస్తాను. క్యారెట్ ఇడ్లీకి కాంబినేషన్గా కొబ్బరికాయ చట్నీ చేశానండి. అరే ప్రాస బాగుంది కదా. క్యారెట్ ఇడ్లీ విత్ కొబ్బరికాయ చట్నీ. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వేదిక్ స్కూల్కి వెళ్ళిపోయాడు, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. లిక్షిత్కి స్నానం చేయించి పడుకోబెట్టి పూజ చేద్దాము. పూజ అయ్యేసరికి 11 అవుతుంది. ఫస్ట్ వీడియో రిలీజ్ అవుతుంది ఆ టైంకి అని అనుకున్నాను. బట్ లిక్షిత్ అయితే అస్సలు పడుకోలేదు. స్నానం చేయించిన తర్వాత ఒక 2 అవర్స్ అయినా పడుకుంటాడు, బట్ అస్సలు పడుకోలేదు. బికాస్ నేను ఇంత ప్లాన్ చేశాను కదా, అందుకే వాడు పడుకోలేదు అనమాట. లిక్షిత్ని నా పక్కనే ప్రాంప్లో పెట్టి నేను పూజ చేసుకున్నాను. లిక్షిత్ని చూసుకుంటూ పూజ చేసుకుంటూ అలా మేనేజ్ చేశాను. బట్ 11 తర్వాతే పూజ చేశానండి. ఆ లోపు చేయడానికి కుదరలేదు. పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి వేదికకి వచ్చే టైం అయింది. అందుకే కిందకి వచ్చేసాం. లిక్షిత్ని కూడా కిందకి తీసుకొచ్చాను. లిక్షిత్ పడుకుని ఉంటే వాటి నుంచి ఫాస్ట్గా కిందకి వచ్చి వేదికని తీసుకుని వెళ్ళిపోతాను. అంటే బాల్కనీ నుండి బస్సు వచ్చింది కనిపిస్తుంది అనమాట. బస్సు వచ్చిన తర్వాత ఫాస్ట్గా దిగి వెంటనే తీసుకుని వచ్చేస్తాను. బట్ పడుకోలేదు కదా, పడుకున్నప్పుడు అలా ఇంట్లో ఒక్కరిని ఉంచలేము కదా. అందుకే లిక్షిత్ని కూడా తీసుకుని కిందకి వెళ్ళాను. కిందకి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తున్నాను. బస్ డైలీ రైట్ టైంకే వస్తుందండి, బట్ ఈరోజు ఎందుకో లేట్ అయింది. అందుకే ఇంక అక్కడ చైర్ వేసుకొని కూర్చొని వెయిట్ చేస్తున్నాము. లిక్షిత్ కూడా అంతా చూస్తున్నాడు, ఏంటి ఇదంతా కొత్తగా ఉంది అన్నట్టు. హాయ్ అండి. సో లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. క్యారెట్ కర్రీ చేస్తున్నాను. వేదిక అడిగాడు క్యారెట్ కర్రీ కావాలని. ఈరోజు పూజ చేయాలి ప్రశాంతంగా, కొంచెం మంచిగా పూజ చేసుకోవాలని అనుకున్నాను. బికాస్ ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు అని. 11 o'clockకి లాంగ్ వీడియో, ఈవినింగ్ 4 o'clockకి షార్ట్ వీడియో షెడ్యూల్ చేసి పెట్టాను. బట్ ఏదో చిన్న టెన్షన్ అనమాట. సో వీడియో ఎలా వెళ్తుంది, ఎలా పుష్ అవుతాయి లేదా అని. అండ్ అవి అందరికీ షేర్ చేస్తాం కదా ఫ్రెండ్స్ సర్కిల్లో. సో అది షేర్ చేయాలి, పూజ చేసుకోవాలి. అండ్ లిక్షిత్ పడుకోలేదు. పిల్లలు ఇంకా తెలిసిందే కదా మీకు, మనం ఏదైనా చెయ్యాలని అనుకున్నప్పుడే వాళ్ళు అస్సలు కోఆపరేట్ చేయరు. సో వాడు పడుకోలేదు, అలా అరుస్తూనే ఉన్నాడు అనమాట. సో 2 బ్యాలెన్స్ చేసుకుంటూ మొత్తానికి ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా పూజ చేసుకున్నాను అంతే.
అండ్ లంచ్ అయితే లేట్ అయింది, ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. సో వీడియో చూసారా, నా ఫస్ట్ వీడియో ఎలా అనిపించింది? ఆ వీడియో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియో ఇంత అండి. లంచ్ ప్రిపేర్ చేసి లంచ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకోవాలి. సో ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.